నమస్కారం ఎన్సీఎన్ఎస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, నేతలు. ఆర్మూర్లో 3000 మందితో ఘనంగా బతుకమ్మ సంబరాల్లో జీవన్ రెడ్డి దంపతులతో కలిసి నెత్తిన బతుకమ్మని ఎత్తుకొని సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్సీ కవిత. దేశంలో కుటుంబ పాలనకు ఊతం పోసింది కాంగ్రెస్ పార్టీ. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. అలిగిన బతుకమ్మకు అంబరాన్నంటిన సంబరాలు. ఐదవ రోజు శ్రీ మహాచండీకి యజ్ఞ హోమాలు చేసి నిత్య పూజలు అందించిన భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తయారీ సంబరాల కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డిలు అందంగా తయారు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్తో పాటు కాలనీ మహిళలు, మున్నూరు కాపు సంఘ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జాగృతి ఆధ్వర్యంలో యావత్ దేశానికి బతుకమ్మ సంబరాలను చూపించామని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను గ్రామ గ్రామాలలో నిర్వహిస్తున్నామని, గతంలో కూడా బతుకమ్మ సంబరాలను మహిళలు ఎంతో పెద్ద ఎత్తున జరుపుకునేవారని, ప్రస్తుతం కూడా అదే తరహాలో బతుకమ్మ పండుగను దేశ ఖ్యాతికి తెలిసే విధంగా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు సాయినాథ్, స్థానిక కౌన్సిలర్లు లింగపల్లి శివ, భాగ్య, మున్నూరు కాపు సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని ఆశీర్వదిస్తే గతంలో కంటే మరో 5 ఏళ్లలో మరింత అభివృద్ధి చేసే సత్తా ఉందని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో జాగృతి మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబీకులతో కలిసి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం నుంచి జంబీ హనుమాన్ వరకు బతుకమ్మను జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చారు. 3000 మందికి పైగా మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణమంతా మహిళలతో నిండిపోయి బతుకమ్మ పాటలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2 పర్యాయాలు ఆర్మూర్ని ఎంతో అభివృద్ధి చేసి చూపిన ఘనత జీవన్ రెడ్డికి ఉందని, మరొకసారి ఆశీర్వదిస్తే తన సత్తా చూపుతానని చెప్పారు. అలాగే కేసీఆర్ హయాంలో సకల జనులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, జాగృతి అధ్యక్షుడు మక్కల సాయినాథ్, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎవరికి లేని ప్రత్యేకత మనకున్నది. మనం నిలుపుకున్నాం దాన్ని ఇన్నేళ్ల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి. తెలంగాణ వచ్చింది అంతా అయిపోయింది అనుకోకండి. ఇంకా కూడా నిలుపుకోవాలి, ఇంకా కూడా చిన్నపిల్లలకు నేర్పించుకోవాలి. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం రాకముందు అనుకున్నాం మన పండుగ గౌరవం ఉండాలి, మన పండుగను ప్రభుత్వం గుర్తించాలి అని. ఇప్పుడేంది పరిస్థితి? మన రాష్ట్ర పండుగ అయింది, ప్రత్యేక రాష్ట్రం అయింది. మన తంగేడు పువ్వు ఇవాళ రాష్ట్ర పువ్వు అయింది. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మంత్రిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో మంత్రి నివాసం సందడిగా మారింది. అలాగే మహారాష్ట్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు సైతం వచ్చి మంత్రిని పరామర్శించి సానుభూతి తెలిపారు. అలాగే మంజులమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద వేద పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత వద్ద ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ మరియు కాలనీవాసులు మాట్లాడుతూ విద్యానగర్ కాలనీవాసుల సమైక్యత వల్ల ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి నిత్య పూజలు అందించి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలలో కాలనీవాసులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మహిళలు ఉన్నారు. మా కాలనీ వాసులందరూ కూడా గణపతి నవరాత్రులు అదేవిధంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు, వినాయక నవరాత్రి ఉత్సవాలు అందరూ కాలనీ వాసుల సహకారాలతో ఎంతో ఉత్సాహంగా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సభ్యులు ఉత్సాహంతో పాల్గొని మరి సాయంత్రం మహిళలకు ఇంటి దగ్గర ఆలస్యమైనది పూజ కార్యక్రమాల ఉద్దేశంతో టిఫిన్ ఏర్పాటు కూడా జరుగుతున్నది. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక మాలాధారణ ధరించిన శివాజీ యూత్ సభ్యులు మరియు గ్రామంలోని పలువురు యజ్ఞ హోమంలో పాల్గొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన మరియు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో మాలాధారణ చేసుకుని నిత్య పూజలు అమ్మవారికి అందిస్తామని చెప్పారు. అలాగే గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారిని నిలుపుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పణలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టులకు లక్షల కోట్లు అవినీతి జరిగిందని అని అనడం సిగ్గుచేటని, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో చూపాలని స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికి నెత్తి లేదని, చదివిన రాహుల్ గాంధీకి మెదడు లేదని అర్థమైందని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి ప్రస్తుతం రైతు ఫసల్ బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ పథకాలను కూడా ఎన్నో ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి మొదలుపెట్టాయని పేర్కొన్నారు. కేసీఆర్కు వచ్చిన ఆలోచనలు కాంగ్రెస్కు కూడా రావడం ఎంతో హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని రాహుల్ గాంధీ చెప్పడంతో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాదా అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన మొట్టమొదలు ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పర్యటించే రాహుల్ గాంధీ ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించాలి కానీ అడ్డగోలు మాటలు మాట్లాడడం, తెలంగాణ పార్టీని ద్వేషించడం చేస్తే సరైన సమాధానం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, ఆర్మూర్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సింగరేణిలో ప్రైవేట్ పరాన్ని త్వరితగతి చేసి ఆ మధ్యకాలంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి వేలాది మందికి బీఆర్ఎస్ బలవంతంగా ఇంటికి పంపించేసిందే కాంగ్రెస్ పార్టీ. మైండ్లను మూసేసి అనేక మంది కార్మికులను డిస్మిస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆల్మోస్ట్ సింగరేణి మూతపడేటటువంటి పరిస్థితికి వస్తే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు డిస్మిస్ కార్మికులందరినీ కూడా మళ్ళా తీసుకోవడం, డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, ఎవరన్నా బీఆర్ఎస్ తీసుకుంటే అంతకుముందు వాళ్ళు ఏం పైసలు ఇవ్వరు,
25 లక్షల రూపాయలు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ఏసీ క్వార్టర్స్ ఇవ్వడం, అంబేద్కర్ జయంతి లాంటివి అధికారికంగా నిర్వహించడం, మహిళలకు మొదటిసారి మహిళల్లో అవకాశం ఇవ్వడం, మనం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం, కేంద్రం అనేకమైనటువంటి గనులు తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే కొట్లాడి అఫీషియల్గా బాజాబ్తా ఆపింది. మనం ఆపనోళ్ళు, మాట్లాడనోళ్ళు, తాడిచెర్ల లాంటి మైన్ను ప్రైవేటీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సింగరేణి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. సింగరేణి కార్మికులందరూ కూడా తప్పకుండా వారు నిలదీయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. उसी स्कीम्स को हम लोग और थोड़ा बढ़ा के, क्योंकि अभी स्टेट का फाइनेंशियल सिचुएशन अच्छा हुआ, थोड़ा हम वहाँ यहाँ इंडस्ट्रीज ला के स्टेट का ग्रोथ बढ़ोतरी कर सके, इसीलिए पेंशन्स को हम बढ़ा रहे, इसीलिए राइट बंधु को हम बढ़ा रहे, इसीलिए बाकी जितने भी सपोर्टिव स्कीम्स है उन सब में भी हम डेवलपमेंट कर रहे हैं। हमारे जितने भी प्रोग्राम्स है तेलंगाना में वो देश भर में लोग कॉपी कर रहे हैं। प्रधानमंत्री जी खुद कॉपी करके हमारा राइट बंधु लेके वहाँ पे फसल योजना करके किसान सम्मान निधि के नाम पे वो लोग पीएम किसान सम्मान निधि करके चला रहे। हमारे यहाँ का शी टीम्स का प्रोग्राम अब बहुत स्टेट में कॉपी करके चला रहे। हमारे यहाँ शादी मुबारक का प्रोग्राम लेके बहुत स्टेट्स कॉपी करके चला रहे। मैं क्या बोल रही हूँ, एक दूसरे से इंस्पिरेशन लेना अच्छी बात है, ऐसा नहीं है, लेकिन बीआरएस से कांग्रेस पार्टी इंस्पायर होके अपने घुटनों पे आके आज इतने सारे प्रोग्राम्स अनाउंस कर रहे हैं, क्योंकि इलेक्शन है तेलंगाना में। नहीं तो ये लोग कब सोचे जी, लोगों के भलाई के बारे में सोचे। किसी भी मुस्लिम लड़की के शादी में कभी भी जिंदगी में कांग्रेस पार्टी 1 रुपया दिया था। केसीआर आने के बाद, केसीआर का आने के बाद जब शादी मुबारक के लिए पैसे देने लगे, अब इनको माइनॉरिटीज याद है। पहले सिर्फ वोट बैंक के जैसा माइनॉरिटी को यूज करते थे, अब ये कांग्रेस पार्टी वाले उनको घुटनों पे लाने वाले केसीआर है और कोई नहीं है, क्योंकि इसीलिए हर जगह जाके, हर राज्य में जाके कैसे प्रॉमिसेस कर रहे हैं, लेकिन ये वादा निभा नहीं सकते। ये लोग वादे करके चले जाएंगे, झूठे वादे करेंगे, निभा नहीं पाएंगे। इसीलिए कांग्रेस पार्टी पर कोई भरोसा नहीं करेगा। तेलंगाना में लोग सारे भी केसीआर साहब को ही आशीर्वाद देंगे, तीसरी बार बीआरएस सरकार बनेगी। थैंक यू। जय तेलंगाना। ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తిరుమల కాలనీలో గల వెంకటేశ్వర ఆలయంలో నవయువ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత విగ్రహం వద్ద యజ్ఞహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులు అధిక సంఖ్యలో యజ్ఞహోమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ నవయువ యూత్ ఆధ్వర్యంలో 9వ సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, యూ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఉత్సవాలలో భాగంగా తిరుమల కాలనీ వెంకటేశ దేవాలయం నవీకరణ ప్రతిష్ఠించిన అమ్మవారి సన్నిధానంలో 9వ వార్షిక సందర్భంగా 9 విశేష కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మహాచండీ హోమం ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షలు అందరిపైన కురియాలని చెప్పేసి, అందరికీ దేవి పరిపూర్ణత సంపూర్ణత ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ జై భవాని జై జై. ఆర్మూర్ మండలం మిర్దపల్లి గ్రామ ఉప సర్పంచ్ సౌడ మధువర్మ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో మిర్దపల్లి గ్రామ ఉప సర్పంచ్ సౌడ మధువర్మ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల సర్పంచులు లింబారెడ్డి, గణేష్, దయానంద్, ప్రదీప్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో శ్రీ పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూ సభ్యులు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముద్దిరాజ్ సంఘంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూ సభ్యులు, ముద్దిరాజ్ సంఘ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సవేరా గ్యాస్ ఏజెన్సీలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఏజెన్సీ మేనేజర్ సుమన్ ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడారు. అనంతరం బతుకమ్మ ఆటలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ సంబరాలను కన్నుల పండుగ నిర్వహించుకుంటారని,
సవేరా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సైతం ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సవేరా గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ఎంపీటీసీ బాలనరసయ్య మాట్లాడుతూ ప్రతి గురువారం శ్రీ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. శాపం మందిరం ఉంటుంది. ప్రతిరోజు పూజ పునస్కారాలు ఇక్కడ కోరుకున్నది కొంగు బంగారంగా జరుగుతున్నది. ప్రతి వారు ఎవరైనా కానీ ఇక్కడ అందరూ అరువులే, ఎవరైనా ఇక్కడ అన్నదానం చేయొచ్చు. గురువారం ముగ్గురు దాతలు, ఈరోజు ముగ్గురు దాతలు కలిసి కోచండి సార్, లక్ష్మీనరసయ్య స్వామి గారు, ఏకనాథం సార్ గారు, ముగ్గురు కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో పవార్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీ మాత మండపం వద్ద దీపార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున దేవీమాత మండపంలో దీపాలతో శివలింగాన్ని అలంకరించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ పవార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి కాలనీవాసులంతా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేవీమాత ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యు సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ ఇంట్లో బతుకమ్మ సంబరాలలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి దంపతుల మధ్య బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలతో మరియు మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్తో కలిసి ఎమ్మెల్సీ రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మను పేర్చారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సంతోషాల మధ్య బతుకమ్మ సంబరాలను జరిపారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ చప్పట్లు, కోలాల మధ్య బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కాలనీ మహిళలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు యావత్ దేశానికి చేరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యు సభ్యులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజా పోరాటానికి మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం అక్కడి నుండి వెంటనే వైదొలగాలని అన్నారు. భారత ప్రభుత్వం సైతం ఇజ్రాయెల్ బాధితులైన పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వకుండా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాద అండదండలతో ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ పాలస్తీనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇజ్రాయెల్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, డివిజన్ నాయకులు కాజా మొయినుద్దీన్, రవి, ప్రిన్స్, వెంకటేష్, గంగాధర్, చిట్టెక్క, బుజ్జి, సాయన్న తదితరులున్నారు. అక్కడ హమాస్ సంస్థ పాలస్తీనా ప్రజల హక్కుల కోసం ప్రతిఘటన పోరాటం ముందుకు చేస్తూ ఉంటే వాళ్ళు టెర్రరిస్టు సంస్థ అని చెప్పి వాళ్ళ మీద ఒక దుర్మార్గ ముద్ర వేసి ఇండియాలో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. వీటన్నిటి కూడా ఆపాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాలస్తీనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలని, వెంటనే ఇజ్రాయెల్ వెంటనే ఆ పాలస్తీనా గాజా నుండి వెంటనే వైదొలగాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా
పాలస్తీనా ప్రజలకు సాంఘీభావ ఉద్యమం జరుగుతుంది. మోర్తాడ్ మండల కేంద్రంలోని 62 మంది మేరు సంఘ సభ్యులు సమావేశం నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మేరు సంఘ సభ్యులు నిలిచినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి, ఎంపీటీసీ రాజ్పాల్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు రమేష్, నాయకులు విక్రమ్ గౌడ్, శ్రీనివాస్, మేరు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేరు సంఘం సభ్యులు 60 కుటుంబాలు ఉంటే 62-63 కుటుంబాల మండలం మొత్తం ఏకగ్రీవంగా ప్రశాంత్ రెడ్డి గారితోనే ఉంటాం, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్లో మద్దతు ఇస్తామని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేసి మాకు, మా సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు పిలిపించి మరియు ఈరోజు మేము ఏకగ్రీవ తీర్మానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మా ప్రశాంత్ రెడ్డి గారి తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే మా గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేకుంటే మా ప్రశాంత్ గారు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి వారు రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, నేతలు. ఆర్మూర్లో 3000 మందితో ఘనంగా బతుకమ్మ సంబరాల్లో జీవన్ రెడ్డి దంపతులతో కలిసి నెత్తిన బతుకమ్మని ఎత్తుకొని సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్సీ కవిత. దేశంలో కుటుంబ పాలనకు ఊతం పోసింది కాంగ్రెస్ పార్టీ. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. అలిగిన బతుకమ్మకు అంబరాన్నంటిన సంబరాలు. ఐదవ రోజు శ్రీ మహాచండీకి యజ్ఞ హోమాలు చేసి నిత్య పూజలు అందించిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.